స్టూడెంట్స్, ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ ప్రిజం ఈ కాన్సెప్ట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. అలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడాలంటే దానికంటే ముందు మనకు కాన్సెప్ట్ అంటే సినాప్సిస్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. దాన్ని నేను మీకు బ్రీఫ్గా టచ్ చేస్తా. ఇన్ డీటెయిల్ కావాలంటే నా వీడియోస్ చూడండి మీరు, ఓకేనా? ఇదేంటిది? ఒక ప్రిజం. మరి ప్రిజం మీద వైట్ లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయింది. అప్పుడు వైట్ లైట్ కాస్త 7 కలర్స్గా స్ప్లిట్ అయిపోయింది ప్రిజంలో. ఇలా 7 కలర్స్గా స్ప్లిట్ అయిపోవటాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి విక్షేపణము. ఓకే, మరి ఇప్పుడు ఈ ప్రిజంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది కదా, అది అన్ని కలర్స్కు ఒకటేనా అంటే ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలర్కు చేంజ్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రెడ్ కలర్కి తక్కువ ఉంటుంది, సో రెడ్ కలర్ డీవియేషన్ కూడా తక్కువే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వైలెట్ కలర్కి ఎక్కువ ఉంటుంది, అందువల్ల వైలెట్ కలర్ డీవియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మిగిలిన కలర్స్ అన్ని మధ్యస్థంగా డీవియేట్ అవుతాయి. ఈ 7 కలర్స్ని విబ్జిఆర్ కలర్స్ అంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనమాట. ఈ 7 కలర్స్ని మనం ఒక స్క్రీన్ మీద పట్టుకోవచ్చు. దాన్ని స్పెక్ట్రమ్ అంటారు, వర్ణపటము అంటారు అనమాట. ఈ పైనుండే రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువ, అందువల్లనే రెడ్ కలర్ని సిగ్నల్ లైట్గా యూజ్ చేస్తారు. అలానే క్రింద ఉండే వైలెట్ కలర్కి వేవ్ లెంగ్త్ అనేది తక్కువ అనమాట, ఓకేనా? సరే, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే యాక్చువల్గా అది వెళ్ళాల్సిన దారికి, అది ప్రస్తుతం వెళ్తున్న దారికి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు, ఓకేనా? ఓకే, రెడ్ కలర్ హ్యాస్ ది మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ అండ్ వైలెట్ కలర్ హ్యాస్ ది మినిమం వేవ్ లెంగ్త్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ రీకాంబినేషన్ ఆఫ్ వైట్ లైట్. ఈ 7 కలర్స్ని మళ్ళీ కలిపేసామనుకో ఖచ్చితంగా వైట్ లైట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రిజం ఏం చేసింది? వైట్ లైట్ని 7 కలర్స్గా స్ప్లిట్ చేసింది కదా. రెండో ప్రిజం చూడండి, రివర్స్ పెడితే మళ్ళీ 7 కలర్స్ని కలిపేసి వైట్ లైట్ వచ్చేసింది అనమాట. అది రీకాంబినేషన్ అంటే. ఇది న్యూటన్ అనే సైంటిస్ట్ ఇలా అబ్జర్వ్ చేశాడు. రెయిన్బో అనేది అంటే ఇంద్రధనస్ అనేది న్యాచురల్గా ఏర్పడినటువంటి స్పెక్ట్రమ్. ఎందుకు వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వైట్ లైట్ దేని మీద పడుతుందంటే రెయిన్ డ్రాప్స్ మీద పడుతుంది అనమాట. సూర్యుడి నుంచి ఇలా వస్తున్నది కదా వైట్ లైట్, ఆ వస్తున్నటువంటి వైట్ లైట్, ఇలా వచ్చినటువంటి వైట్ లైట్ రెయిన్ డ్రాప్ మీద పడ్డప్పుడు ఆ రెయిన్ డ్రాప్ మీద 3 ఫినామినా జరుగుతాయి. ఫస్ట్ లైట్ 7 కలర్స్గా విడిపోతుంది, దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. వెనక భాగాన టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ లైట్ వెనక్కి వచ్చేస్తుంది. మరలా ముందు భాగాన రిఫ్రాక్షన్ జరిగి లైట్ రే వంగుతుంది అనమాట. సో 3 ఫినామినా జరుగుతాయి. ఫస్ట్ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్. వెనక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మరలా ముందు రిఫ్రాక్షన్. సో డిస్పర్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే 3 ఫినామినాలు ఉన్నాయి ఇక్కడ. మరి మనం రెయిన్బోని అబ్జర్వ్ చేయాలంటే మన వెనక సన్ ఉండాలి, మన ముందు రెయిన్ ఫాల్ అవుతుండాలి. అప్పుడు మాత్రమే మనం రెయిన్బోని అబ్జర్వ్ చేయగలం అనమాట. ఈ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్లనే, వాతావరణంలో జరిగేటువంటి రిఫ్రాక్షన్ వల్లనే ఆ స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి. అంతేకాకుండా మన ఎదురుగా ఒక క్యాంప్ ఫైర్ వేస్తే, అంటే ఒక మంట పెట్టుకొని కూర్చొని ఉంటే మనం చలికాలంలో దూరంగా ఉన్న చెట్టు అలా ఊగినట్టుగా కనిపిస్తుంది అనమాట. అది కదిలినట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం కూడా రిఫ్రాక్షన్ అనేది మెయిన్ రీజన్. మరి నెక్స్ట్ అడ్వాన్స్డ్ సన్ రైజ్ అండ్ డిలేయిడ్ సన్సెట్ కూడా రిఫ్రాక్షన్ వల్లనే. అంటే సూర్యోదయం అనేది యాక్చువల్గా జరగాల్సిన దానికంటే ముందే జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అలానే సన్సెట్ అయినాక కూడా ఇంకా సన్ మనకు కనిపిస్తూనే ఉంటాడు. సో అడ్వాన్స్డ్ సన్ రైజ్ అంటే సూర్యోదయం ఇంకొంచెం ముందు అయినట్టు అనిపించడం, సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా ఇంకా కొంతసేపు సూర్యుడు కనిపించడం. ఈ రెండు కూడా రిఫ్రాక్షన్కి అప్లికేషన్స్ ఏను. ఓకే, ఇలా ఇదంతా కూడా రిఫ్రాక్షన్. నెక్స్ట్ స్కాటరింగ్ అంటే ఒక గోడకి నీళ్లు తగిలితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడ కదా,
వాటర్ పైప్ పెట్టి ఫోర్స్గా వాటర్ని కొట్టండి, ఈ వాటర్ వచ్చి ఇలా గోడకు తగిలి ఇలా చిందిపోతాయి. అలానే కాంతి కూడా, లైట్ రే కూడా ఇలా వచ్చి ఒక మాలిక్యూల్ని తగిలినప్పుడు ఆ లైట్ రే కూడా ఇలా చిందుతుందన్నమాట. అలా జరగటమే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే అది. ఈ స్కాటరింగ్ వల్లనే ఆకాశం అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటంటే ఎర్త్ ఇలా ఉంది కదా, ఎర్త్ చుట్టూరు ఎర్త్ అట్మాస్ఫియర్ ఉంది కదా, దాంట్లో ఎక్కువ ఉన్న గ్యాసెస్ ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్. మరి ఇలా సూర్యుడి నుంచి వచ్చేటువంటి వైట్ లైట్లో భూమి యొక్క వాతావరణంలోకి వచ్చినప్పుడు ఆ వైట్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి కదా, అందులో బ్లూ కలర్ యొక్క వేవ్ లెంగ్త్ ఈ నైట్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ సైజ్తో కంపేరబుల్గా ఉండటం వల్ల, అంటే దాదాపు సమానంగా ఉండటం వల్ల ఈ 2 గ్యాసెస్ ఎక్కువ బ్లూ కలర్నే స్కాటర్ చేస్తాయి. అందువల్ల ఆకాశం అంతా బ్లూ కలర్లోనే కనిపిస్తుంది. సో స్కై అనేది బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అని అడిగితే స్కాటరింగ్ అని చెప్పాలి. ఇంకా రీజనింగ్ అడిగితే నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాసెసే అందుకు రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. ఎందుకు అంటే వాటి సైజ్ బ్లూ కలర్ యొక్క వేవ్ లెంగ్త్తో దాదాపు సమానంగా ఉంది కాబట్టి అలా జరుగుతుంది. ఒకవేళ అట్మాస్ఫియర్ లేకుండా బయటికి వెళ్తే మనకు స్కై అనేది బ్లాక్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్కాటరింగ్ అనేది జరగదు కదా, అందువల్ల అనమాట అలా జరిగేది. ఈ టిండాల్ ఎఫెక్ట్ అనేది కూడా స్కాటరింగ్ ఆఫ్ లైట్కి ఒక ఉదాహరణ. సో ఇవన్నీ కూడా ఏంటి, మనం నేర్చుకున్నటువంటి సినాప్సిస్ అనమాట. ఎక్కడ అంతరిక్షంలోకి వెళ్తే ఇలా కనిపిస్తుంది మనకు డార్క్గా. సన్ రైజ్ అప్పుడు, సన్సెట్ అప్పుడు మనకు సన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తాడు. కారణం ఏంటి అంటే మిగిలిన కలర్స్ అన్నీ కూడా స్కాటర్ అయిపోయినా రెడ్ ఒక్కటి స్కాటర్ కాకుండా మన కంటిని చేరుతుంది కాబట్టి అలా సూర్యోదయం, సన్ రైజ్, సన్సెట్ అప్పుడు సన్ రెడ్గా కనిపిస్తాడు. మధ్యాహ్నం పూట ఎందుకు వైట్గా కనిపిస్తాడంటే అన్ని కలర్స్ కూడా వితౌట్ స్కాటరింగ్ మన కంటిని చేరుతాయి కాబట్టి అలా కనిపిస్తాడు. సో ఇదంతా కూడా సినాప్సిస్ మీరు చూసుకున్న తర్వాత వీటికి రావాలి. బ్లూ కలర్ ఆఫ్ ది స్కై అనగానే N2 and O2 మాలిక్యూల్స్ అని చెప్పాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ రెడ్ కలర్ లైట్ ఈస్ ట్రూ? రెడ్ కలర్ లైట్ గురించి ఏది ట్రూ అంటే ఇట్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువే అండ్ సఫర్స్ హై డీవియేషన్ అనేది రాంగ్. దానికి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కాబట్టి దానికి లో డీవియేషన్ ఉంది. ఓకేనా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ బి. I1, I2 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అయితే మినిమం డీవియేషన్ దగ్గర I1 = I2 అవుతుంది. ఇది పట్టకానికి సంబంధించి ఒక ఫార్ములా డిరైవ్ చేస్తాం చూడండి మనం. N = sin A + D/2, N = sin A + D/2 sin A/2 అనే ఫార్ములాని డిరైవ్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ దగ్గర I1 = I2 అవుతుంది అండ్ R1 = R2 అవుతుంది అని వస్తుందన్నమాట. దానికి సంబంధించినటువంటి బిట్ ఇది. వెన్ వీ సిట్ ఎట్ ఏ క్యాంప్ ఫైర్, ఆ క్యాంప్ ఫైర్ దగ్గర అట్లా మంట, అవతల ఉన్న వస్తువులు కదిలినట్టు అనిపించడానికి కారణం రిఫ్రాక్షన్. ఓకేనా, నెక్స్ట్ వీటిల్లో ఏది కరెక్టో చెప్పమంటున్నాడు. విబ్జిఆర్లో వేవ్ లెంగ్త్ ఇంక్రీజెస్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. కరెక్టే, రెడ్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ, వైలెట్కి తక్కువ. విబ్జిఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. కాదు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రెడ్ కలర్కి తక్కువ. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, ఏ ఆప్షన్. ది సన్ డస్ నాట్ అపియర్ రెడ్ డ్యూరింగ్ నూన్ అవర్స్. మధ్యాహ్నం పూట సూర్యుడు మనకి రెడ్గా ఏం కనిపించడు, తెల్లగా కనిపిస్తాడు. బికాజ్ ఆల్ కలర్స్ స్కాటర్ ఆన్ రీచింగ్ ది ఐ. కంటిని అన్ని కలర్స్ చేరుతాయి కాబట్టి అలా కనిపిస్తాడు అని అంటున్నాడు. ఇది కరెక్టే స్టేట్మెంట్. ఆల్ కలర్స్ రీచ్ అవర్ ఐ వితౌట్ మచ్ స్కాటరింగ్. ఆల్ కలర్స్ గెట్ స్కాటర్డ్ ఆన్, ఇది రాంగ్. రెడ్ కలర్ తప్పు, రెడ్ కలర్ ఓన్లీ డస్ నాట్, కాబట్టి ఏనే కరెక్ట్. అన్ని కలర్స్ కూడా కంటిని చేరుతాయి కాబట్టి మధ్యాహ్నం పూట సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. సివి రామన్ దేని మీద రీసెర్చ్ చేశాడంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీదనే, ఏ ఆప్షన్. నెక్స్ట్, ఏ లెమన్ kept in a glass of water appears to be bigger than its actual size. This is due to refraction.
అంటే నీళ్ళల్లో పెట్టినటువంటి లెమన్ కొంచెం ఇంకా దగ్గరగా కనిపించడం మనకి అలా. ఒక సరస్సు, ఒక లేక్ తక్కువ లోతున్నట్టు అనిపించటం, మనం దిగితే మునిగిపోతాం. కానీ బయట నుంచి చూస్తే తక్కువ లోతున్నట్టు అనిపించటం. ఇది కూడా రిఫ్రాక్షనే కారణం. ఏ కట్ డైమండ్ స్పార్క్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్, లో రిఫ్రాక్షన్ ఆఫ్ డైమండ్. ఇదే ఏ. నెక్స్ట్, డ్యూరింగ్ ది రిఫ్రాక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీ డస్ నాట్ చేంజ్. రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు అంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వచ్చేటప్పుడు బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ జరిగినప్పుడు వేవ్ లెంగ్త్ చేంజ్ అవుతుంది, స్పీడ్ చేంజ్ అవుతుంది, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం చేంజ్ కాదు. ఇఫ్ ఎర్త్ హ్యాస్ నో అట్మాస్ఫియర్, ఒకవేళ కనుక భూమి మీద వాతావరణం లేకపోయి ఉంటే స్కై అనేది మనకి డార్క్గా కనిపించుండేది. ఎందుకని అంటే స్కాటరింగ్ జరగదు కదా, అందువల్ల. టు సీ ఏ డార్క్ బ్లూ స్కై వీ హ్యావ్ టు సీ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees యాంగిల్తో చూస్తే మనకి డార్క్ స్కై కనిపిస్తుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి ఇలా లైట్ వెదజల్లబడుతుంది అనుకోండి. ఇలా వెదజల్లబడుతుంటే మనము ఆ వెదజల్లేదానికి ఇట్లా చూడాలి. అంటే 90 degrees యాంగిల్తో కనుక చూస్తే అప్పుడు మనకి డార్క్ స్కై. ఎందుకంటే ఆ యాంగిల్ దగ్గర ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది, ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్డ్ లైట్ మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్తో చూసినప్పుడు మనకి డార్క్ స్కై అనేది కనిపిస్తుంది. డ్యూరింగ్ ది సన్సెట్ ది సన్ సీమ్స్ టు బి, సూర్యుడు అస్తమించేటప్పుడు మనకి ఎలా కనిపిస్తాడంటే హయ్యర్ దాన్ ఇట్ రియలీ ఇట్ ఈజ్, అంటే ఉన్నదానికంటే ఇంకా దూరంగా కనిపిస్తాడు, ఎందుకంటే రిఫ్రాక్షన్ వల్ల. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ కలర్స్ హ్యాస్ ది మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. వీటిల్లో అన్నిటికంటే వైలెట్ కలర్కి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ. ఇందాక బొమ్మ చూపించాను కదా స్టార్టింగ్లో. ది ఫినామినాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. రెయిన్బోలో 3 జరుగుతాయి. రిఫ్రాక్షన్ జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, డిస్పర్షన్ జరుగుతుంది. కాబట్టి ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. పికప్ ది కరెక్ట్ స్టేట్మెంట్. రెడ్ కలర్ హ్యాస్ ది షార్టర్ వేవ్ లెంగ్త్. తప్పు కదా ఇది. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ డ్యూ టు డిస్పర్షన్. అవును, డిస్పర్షన్ వల్లనే కదా, కాకపోతే ఇంకా 2 ఇన్వాల్వ్ అయినాయి ఇందులో. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. 2 ఈజ్ ట్రూ. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్వాల్వ్స్ ది ప్రాసెస్ ఆఫ్. కాంతి వెదజల్లబట్టం అనేది ఎందుకని? బెండింగ్ ఆఫ్ లైట్ అంటే అది రిఫ్రాక్షన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ అంటే డిస్పర్షన్, కన్వర్జెన్స్ ఆఫ్ లైట్ రేస్ ఎట్ ది ఫోకస్ అంటే అది కూడా రిఫ్రాక్షనే. రీఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్ అంటే ఒక మాలిక్యూల్ మీద లైట్ వచ్చి పడితే ఆ లైట్ని ఆ మాలిక్యూల్ అబ్జార్బ్ చేసుకొని మరలా వెదజల్లుతుంది. అలా చేయటమే స్కాటరింగ్ అంటే. స్కాటరింగ్ చదవండి మీరు. సో ఆన్సర్ డి. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ బౌండెడ్ ఇన్ ప్రిజం అంటే అడుగున 1 ఉంటుంది, చుట్టూరు 4 ఉంటాయి. కాబట్టి మొత్తం 5 అయినాయి. ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ డ్యూ టు ది డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై ది. దేనివల్ల? ఈ వాటర్ డ్రాప్లెట్స్ అంటే వాన చినుకులు కాంతిని డిస్పర్స్ చేయటం వల్ల రెయిన్బో వస్తుంది. కాబట్టి వాటర్ డ్రాప్లెట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ బీమ్ ఆఫ్ వైట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ అనే గ్లాస్ ప్రిజం, దెన్ ది లైట్ కెనాట్ బి. ఒక లైట్ వచ్చేసి గ్లాస్ ప్రిజం మీద పడితే ఆ లైట్ డీవియేట్ అవుద్దా అంటే అవుతుంది, డిస్పర్స్ అవుతుందా అవుతుంది, ఫోకస్ అవ్వదు, రిఫ్రాక్ట్ అవుతుందా అంటే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫోకస్ అనేది ఒక దగ్గరికి కేంద్రీకరించబడుతుంది. లైట్ ఏమన్నా మీరు బొమ్మ చూశారు కదా, ఫోకస్ అనేది తప్పు. సో మనం ఇప్పుడు ఈ ప్రిజం దానికి సంబంధించి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసాం, ఇక్కడ ఉన్నామన్నమాట. ఇలా మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా? నెక్స్ట్ వేరే లెసన్ చెప్పుకుందాం తర్వాత క్లాస్లో. రైట్.